హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు మా ఇంటి స్టైల్లో టమాటా చారు ఎలా చేస్తారో చేసి చూపిస్తున్నాను. చూడండి. ఫస్ట్ మనం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో వాటర్ పోసుకొని ఇప్పుడు దీంట్లోకి టమాటాలు వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసి మనము ఇప్పుడు ఈ టమాటాలని బాయిల్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయినాక ఓపెన్ చేసి చూద్దాము. టమాటాలు బాయిల్ అవ్వనివ్వాలి. స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు బాయిల్ అవ్వనివ్వాలి, మెత్తగా అయ్యేంత వరకు. ఇప్పుడు మనము ఒక 5 మినిట్స్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. టమాటాలు బాయిల్ అవుతున్నాయి. టమాటాలు మంచిగా బాయిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, స్కిన్ సపరేట్ అవుతుంది. ఇలాగే ఇంకొక 5 మినిట్స్ బాయిల్ చేద్దాము. 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాను ఫ్రెండ్స్. టమాటాలు ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయాయి. స్కిన్ కూడా సపరేట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని టమాటాలని కొంచెం చల్లగా అవ్వనివ్వాలి. ఒక 5 మినిట్స్ అయినాక ఇంకా వేడిగానే ఉన్నాయి ఫ్రెండ్స్ టమాటాలు. ఇప్పుడు ఇలాంటి ఒక స్మాషర్ తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ రసాన్ని అంతా వేరే గిన్నెలోకి తీసుకుందాం. టమాటాలు రాకుండా ఓన్లీ రసాన్నే తీసుకోవాలి. ఇలా రసాన్ని అంతా పక్కకు తీసుకున్న తర్వాత ఇదే గిన్నెలో మరికొన్ని నీళ్ళు పోసుకొని ఇంకా కూడా కొంచెం రసం తీసుకోవాలి. మిగిలిన రసాన్ని కూడా ఇలా పిండితో వచ్చేస్తుంది. ఇలా మిగిలిన రసాన్ని కూడా తీసుకోవాలి వాటర్ పోసుకొని. ఇది కూడా మొత్తం ఆ గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా టమాటాల నుంచి మొత్తం రసం తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పోపు చేసుకుందాము. ఇప్పుడు మనం పోపు చేసుకోవడానికి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ స్టైల్లో మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ చేస్తుంటే చూశాను నా చిన్నప్పుడు. మా అమ్మమ్మలు కూడా ఇలాగే చేస్తున్నారు. నేను అదే ఫాలో అవుతున్నాను. నేను అదే మీకు చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టమాటా చారులో ఆలు ముక్కలు, బెండకాయ, దొండకాయ పీసెస్ కూడా వేస్తారు. కానీ మా ఇంట్లో మాత్రం ప్లెయిన్గా చేస్తేనే ఇష్టపడతారు. నాకు కూడా ఇలా ప్లెయిన్గా చేసుకొని తినడం అంటేనే ఇష్టం. టమాటా చారు ఏ ముక్కలు వేయకుండా చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఒక 5 పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చిని కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. 2 మినిట్స్ అయ్యాక పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్. మొత్తం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం మెత్తగా అయితే చాలు. ఇప్పుడు ఇందులోకి మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు మిక్స్ చేసుకున్నాము మంచిగా. హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మన పోపు రెడీ అయింది. ఇందులోకి మనం టమాటా రసం తీసి పక్కకు పెట్టాము కదా, ఆ చారును పోసుకుందాం. ఆ టమాటా రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లోనే ఒకసారి ఉప్పు చూసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ మరిగిద్దాము. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో మంచిగా మరిగితే మంచి టేస్ట్ వస్తుంది.
ఇప్పుడు 5 మినిట్స్ అయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. టమాటా రసం మసులుతుంది, మంచిగా బాయిల్ అవుతుంది. ఇలా మంచిగా మరగనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. మంచి స్మెల్ వస్తుందండి టమాటా చారు. ఇంకొక 5 మినిట్స్ బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు 5 మినిట్స్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందాము. మన టమాటా చారు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ అయిన టమాటా చారు రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు మన టమాటా చారు రెడీ అయింది కదా ఫ్రెండ్స్. ఇలా వేడి వేడి అన్నంలోకి. ఇది దొండకాయ పప్పు ఫ్రెండ్స్. ఈరోజు దొండకాయ పప్పు చేసింది అమ్మమ్మ. టమాటా చారు అన్నంలో పోసుకొని పక్కన ఆమ్లెట్ పెట్టుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా వేడిగా ఉంది. ఇలా ఆమ్లెట్ పెట్టుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి.